హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. చూడండి, దానికి కావాల్సినవి ఎగ్స్, ఆనియన్స్, కారం, పసుపు, ఉప్పు, కొంచెం గరం మసాలా, కొంచెం కొత్తిమీర. రైస్ వచ్చి పొడి పొడిగా ఉండాలండి. ఫస్ట్ ఒక కళాయి వేసుకొని దానిలో ఆయిల్ పోయండి. ఆయిల్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ వేసి షేడ్ మారేదానికి ఉంచండి. ఎందుకంటే ఆనియన్స్ వేగినా సరే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్లేవర్ నచ్చింది. మేమైతే మరీ ఎక్కువ ఆనియన్ ఫ్రై చేయము, జస్ట్ నార్మల్గా కొంచెం బ్రౌన్ వచ్చేదాకా ఉంచుతామండి. తర్వాత ఎగ్ పగలు కొట్టేసి దానిని మాత్రం బాయిల్ చేయకండి. అప్పుడే కొంచెం ఒక 2 minutes అలా ఉంచి చిన్న చిన్న పీసెస్ కలిపి చిన్నగా కొంచెం ఆల్రెడీ మీరు ఫస్ట్ వీడియోలో కూడా ఎగ్ అనేది మనం కనిపించడానికి పెట్టుకోండి. దానివల్ల మనకంటే ఫ్రైడ్ రైస్ టేస్ట్ మరీ మీరు పొడి పొడిగా చిన్న చిన్న ముక్కలు చేస్తే మాత్రం ఫ్రై ఉంటుంది కదా, గుడ్డు పొడి టేస్ట్ వచ్చింది. అలా కాకుండా మీరు మీడియం సైజు ఎగ్ కనిపించేటట్టు కలుపుకోండి. తర్వాత రైస్ వేసి అసలు ఎటువంటి సాస్ లేకుండానే నేను చాలా సింపుల్గా అల్లం పేస్ట్ కూడా ఎక్కువ ప్రిఫర్ చేయనండి. నేను సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం కారం, పసుపు, ఉప్పు యాడ్ చేసి రైస్ బాగా కలపాలి. రైస్ మొత్తానికి ఇంకొకటి ఏంటంటే మనం స్టవ్ అనేది హైలోనే పెట్టుకోవాలండి. స్టవ్లో పెట్టుకుంటే మీకు ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది. సైడ్లు మనకి ఏంటంటే మధ్యలో అడుగు ఉంటుంది, కానీ అంత మనకి డీప్ ఫ్రై అవ్వదు ఫ్రైడ్ రైస్. కొంచెం మీరు మంట అనేది పెద్దదే పెట్టుకొని లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసుకొని ఒక 2 minutes అట్లాగా గట్టిగా తిప్పి కొత్తిమీర వేసుకోండి. బాగుంటుంది, చాలా టేస్టీ ఫ్రైడ్ రైస్. ఎటువంటి సాసెస్ లేకుండా సింపుల్గా 5 minutesలో అయిపోయేదంటే ఇదేనండి బెస్ట్. థ్యాంక్ యూ.